ఏవండి ఏవండి ఏంటా ఈ పిచ్చి పని? నిన్ను నువ్వు హింసించుకోవడం ఏంటి? అసలు నువ్వు ఏం తప్పు చేశావు? వద్దనయ్యా, నా మాట విననయ్యా, ఇలా కొట్టుకోవద్దనయ్యా. వద్దురా, నా నాపకం. నా ఒళ్ళు మొత్తం ఈరోజు చిట్లిపోవాలి. నా ఒంట్లో ఉన్న రక్తం అంతా బయటికి పోవాలి. నన్నెవరు ఆపదు. అనయ్య 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 వదులు రుద్ర, నన్ను కొట్టుకోనివ్వు. ఈ కొరడాతో నా ఒంటిని నన్ను చీరుకోనివ్వు. ఏంటండి మీరు చేస్తుంది? ఏంటి పిచ్చి పని? మిమ్మల్ని మీరు ఎందుకు ఇంతలా హింసించుకుంటున్నారు? అలా అడుగు వదినా. నేను అడిగినా ఏ సమాధానం చెప్పడం లేదు. ఎవరు మాట్లాడొద్దో చెప్పాను కదా, నా ఒంట్లో ఈ రక్తం ఉండకూడదని. ఇలా ఇవ్వు. ఏమండి? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏం తప్పు చేశారని మిమ్మల్ని మీరు ఇంతలా హింసించుకుంటున్నారు? నాకు సమాధానం కావాలి. వదిన అడుగుతుందన్నయ్య. నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వదినే అడుగుతోంది కదా. వదిన కోసం ఇంటి పేరును కూడా వదిలేసుకున్నావు. ఈ ఇంటి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నావు. కనికరం చూపించమని కన్నీళ్లు పెట్టుకుని ఈ ఇంటి మనిషిగా మారి ఇక్కడ బతుకుతున్నావు కదా. అసలు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? వదిన కోసమే కదా. అలాంటి వదినికైనా నువ్వు సమాధానం చెప్పాలి కదా అన్నయ్య. చెప్పు. ఇక్కడ ఎవరూ మాట్లాడద్దు. మాట్లాడాల్సింది ఆయన మాత్రమే. చెప్పండి, మిమ్మల్ని మీరు ఎందుకు ఇలా హింసించుకుంటున్నారు? ఏం చెప్పమంటావు? ఆ ఇంట్లో పుట్టినందుకు ఇంత శాపం నన్ను వెంటాడుతుందని చెప్పమంటావా? ఆ రక్తం నా ఒంట్లో ఉన్నందుకే నేను ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నానని చెప్పమంటావా? ఏమని చెప్పమంటావు? జరిగింది చెప్పమంటున్నాను. రుద్ర, నీ భర్తగా నువ్వు నాకు ఎంతో గౌరవం ఇచ్చావు. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ బొబ్బిలి వంశంలో నాకంటూ ఒక స్థానాన్నిచ్చావు. మీ ఇంటి మనిషిగా బతికే అవకాశం ఇచ్చావు. కానీ నీకున్న పెద్ద మనసు ఈ ఊర్లో ఎవ్వరికీ లేదు. అందుకే ఎవ్వరూ నన్ను నమ్మటం లేదు. ఏంటి? మిమ్మల్ని నమ్మటం లేదా? ఎందుకు? మీరేం చేశారని? అయ్యో వదినా, నీ మాట కాదని అన్న ఏమైనా చేస్తాడా? సమాధానం చెప్పాల్సింది ఆయన అని ఇందాకే చెప్పాను కదా. ఆయన మాత్రమే మాట్లాడాలి. నేనే చెప్తాను. రుద్ర, ఈరోజు ఉదయం నేను మన రైస్ మిల్కి వెళ్తున్నప్పుడు గుడి వీధిలోని భార్యాభర్తలిద్దరూ ఏదో మనస్పర్ధల వల్ల గొడవ పడుతున్నారు. నేను వాళ్ళని ఆపి భార్యను అర్థం చేసుకోవాలి, తన మనసేంటో తెలుసుకోవాలి, తనని గుండెల్లో పెట్టి చూసుకోవాలి అని 4 మంచి మాటలు చెప్పాను. అప్పుడు వాడేమన్నాడో తెలుసా? ఏమన్నాడు? చాలేవయ్యా, నీ రక్తంలోనే మోసం ఉంది. ఆ రక్తం నీ ఒంట్లో ఉన్నంతకాలం ఇక్కడ నీ మాట ఎవరు నమ్ముతారు? మా రుద్రానమ్మ నీతో తాళి కట్టించుకుంది కాబట్టి నిన్ను మేమందరం ఏమనలేకపోతున్నామని నా ముఖం మీద చెప్పుతో కొట్టినట్టు చెప్పి వెళ్ళిపోయాడు. మిమ్మల్ని అంతలా అవమానించాడా? ఎవడు వాడు? రేపే ధర్మపీఠం దగ్గరికి పిలిపించి వాడి అంతు తేలుస్తాను. వాడు నా ముఖం మీద చెప్పాడు కాబట్టి ధర్మపీఠం దగ్గరికి పిలిపిస్తాను అంటున్నావు. కానీ వాడి మాటలతో నాకు అర్థమైంది, ఇక్కడ ప్రతి వాళ్ళ మనసులో నా మీద అలాంటి అభిప్రాయమే ఉందని. అంతవరకు ఎందుకు? నిన్నే తీసుకో.
ఇది అందరిలో చెప్పకపోయినా చెప్పక తప్పట్లేదు. నేను నీ కోసం ఒక పని చేస్తే నీకు నా మీద నమ్మకం పోయింది. అందుకే కదా మన ఇద్దరి మధ్య ఇంకా భార్యాభర్తల బంధం బలపడలేదు. అది మీరు అనుకోకుండా చేశానని చెప్పారని ఆ రోజు చెప్పారు కాబట్టి వదిలేశాను. కానీ మీ మీద నమ్మకం కలిగిన రోజున మళ్ళీ అన్నీ సర్దుకుంటాయి. ఇప్పుడు ఇవన్నీ నలుగురిలో ఎందుకు మాట్లాడుతున్నారు? మా అన్నయ్య మనసు నీకు తెలియదు వదినా. తన నీ గురించి ఎంతగానో తప్పించాడు. మా నాన్న చేసిన తప్పుని దోషిగా చూపించి అందరూ మమ్మల్ని శత్రువులా చూస్తుంటే మా అన్నయ్య తట్టుకోలేకపోయాడు. మీ ఇంటికి వచ్చాడన్న ఆనందం మాకున్నా ఇక్కడ ఎవ్వరూ మా అన్నయ్యని నమ్మడం లేదని తెలిసిన దగ్గర నుంచి నిజంగా మాకు బతకాలనే లేదు. రుద్ర, ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. నాలోని చెడుని నేను చంపేసుకుని మంచిగా బతకాలనుకున్నాను. అందుకే దేవతలాంటి నిన్ను ప్రసన్నం చేసుకుని నీ జీవితంలోకి వచ్చాను. కానీ ఆ ఆనందం నాకు మిగలటం లేదు. నా ఒంట్లోని రక్తం నన్ను అందరి ముందు శత్రువుగా నిలబెడుతుంది. అందుకే ఈ రక్తం అంతా నా ఒంట్లోంచి వెళ్ళిపోవాలి. ఏమండి? ఏమండి? అన్నయ్య! ఏం పిచ్చి పనండి ఇది? మీ ఒంట్లో ఉన్న రక్తం చివరి బొట్టు వరకు వెళ్ళిపోతే మీరు ప్రాణాలతో ఉంటారా? పోయినా పర్వాలేదు రుద్ర. అప్పుడైనా ఈ జనం నేను మారానని నమ్ముతారు. వాళ్ళ నమ్మకం కోసం నాకు ప్రాణమైన మిమ్మల్ని వదులుకోమంటారా? నన్ను ప్రేమించడం వల్ల నీకు ఏం లాభం రుద్ర? నువ్వు కలలు గన్న సింహాసనం నీకు దూరమైంది. తక్ష అర్ధంతరంగా వెళ్ళిపోయింది కాబట్టి ఆ సింహాసనం నీకు దక్కింది. కానీ ఎన్నేళ్ళు? కేవలం ఒక 20 ఏళ్ళు మాత్రమే. అదేంటి? అంతే కదా రుద్ర. మీ పెద్ద మేనల్లుడికి పెళ్ళవగానే ధర్మపీఠం అప్పగించి నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయిపోతావు కదా. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా. ఈ విషయం గురించి నలుగురు మాట్లాడుకుంటుంటే నేను భరించలేకపోతున్నాను. మన ముందు మాట్లాడే ధైర్యం లేని వాళ్ళు వెనకెన్నైనా మాట్లాడుకుంటారండి. అలాంటి వాళ్ళని నేను లెక్క చేయను. వదిన ఏమంటుందో విన్నావు కదా అన్నయ్య. నువ్వంటే ఎంతో ప్రాణం పెంచుకుంది. అలాంటి వదినికి అన్యాయం చేసి వెళ్ళిపోతావా? వద్దనయ్య. వదిన ఒకటి నమ్మితే చాలు. ఇంకెవరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. నువ్వు వదిన కోసం బతకాలి. నువ్వు చెప్పింది నిజమేరా. ఇంకా నేను నా రుద్ర కోసమే బ్రతకాలనుకుంటున్నాను. కానీ నేను చెడ్డవాణ్ణని, చెడ్డ పనులు చేస్తున్నానని, రుద్రని నమ్మించి మోసం చేస్తున్నాను అని గిట్టని వాళ్ళు ఎవరైనా రుద్రకి చెప్పొచ్చు కదా. ఒకవేళ ఆ మాటలు నా రుద్ర నమ్మితే, తను నాకు దూరమైతే, ఆ రోజు నేను బతికున్న శవంతో సమానం. అలాంటి పరిస్థితి రాకూడదు. నా రుద్రకి నా మీద ప్రేమ ఉంటుండగానే నేను వెళ్ళిపోవాలి. లేదా ఈ ఒంట్లో ఉన్న ఈ రక్తం పూర్తిగా తొలగిపోవాలి. లేదండి. ఒకప్పుడు మన ప్రేమ ఫలించలేదని మీరు ప్రాణాలకి తెగించారు. ప్రాణాన్ని లెక్క చేయని వాళ్ళు నన్ను ప్రాణంగా చూసుకుంటారని నేను మీతో 7 అడుగులు వేశాను. మళ్ళీ ఇప్పుడు నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇలా మీ ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నారు. మిమ్మల్ని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను? అందరి ముందు చెప్తున్నాను, ఇక నుంచి మీ మాటే నా మాట. మీరేం చెప్తే అది నేను వింటాను. మీ గురించి ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను. అయినా చెప్పుడు మాటలు వినే అమాయకురాల్ని కాదు నేను. నిజమేంటో తెలుసుకునే తెలివితేటలు నాకున్నాయి. నా ప్రాణమైన మీ గురించి ఎవరు తప్పుగా చెప్పినా వాళ్ళ ప్రాణం తీస్తాను. చాలు రుద్ర, చాలు. నువ్వు నన్ను నమ్మావు, అది నాకు చాలు. ఈ జన్మంతా నీ కాలు కింద చెప్పులాగా, నీ కంటికి రెప్పలాగా, నీ నీడలాగా బతుకుతాను. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నీకన్నా ముందు నేనుంటాను. కానీ
నా మీద ఎప్పటికీ ఈ ప్రేమ ఇలాగే ఉంటుందని నువ్వు నాకు మాటివ్వగలవా? నా ప్రాణమే మీరు అని చెప్తున్నాను కదా, నన్ను నమ్మడం లేదా? నమ్ముతున్నాను. అందుకే ధైర్యం చేసి అడుగుతున్నాను. నాకు నువ్వొక వరం ఇవ్వాలి. నేనేమైనా దేవతనా మీకు నేను వరం ఇవ్వడానికి? నువ్వు నాకు దేవతవే. అందుకే వరం అడుగుతున్నాను. ఇవ్వగలవా? తప్పకుండా చేస్తాను. ఏం కావాలో అడగండి. ఇప్పుడు కాదు, అవసరం వచ్చినప్పుడు నిన్ను అడుగుతాను. అది చేస్తానని నాకు మాటివ్వు. నా వంశానికి కుటుంబానికి భంగం వాటిల్లకుండా నా పరిధిలో ఉన్నది ఏదైనా సరే మీరు ఎప్పుడు అడిగినా నేను నెరవేరుస్తానని పంచభూతాల సాక్షిగా మీకు మాటిస్తున్నాను. ఏంటి డాడ్, నిన్ను నువ్వు అంతలా హింసించుకున్నావా? ఎందుకు డాడ్ అలా? చూడమ్మా, కొంతమందిని మాటలతో నమ్మించవచ్చు, కొంతమందిని చేతలతోనే నమ్మించాలి. అందుకే ఇలా చేశాను. తన కళ్ళతో తను ఏది చూడకూడదు, తన చెవులతో తను ఏది వినకూడదు. నేను చెప్పింది శాసనం అవ్వాలి. అదే రుద్రాణి నోటి నుంచి రావాలి. అలా చేయాలి అంటే ఈ నేల మీద నా రక్తం చిందించాలి. అదే చేశాను. ఆ రోజే మీ అమ్మ నన్ను నమ్మింది. అప్పుడే ఒక మాట తీసుకున్నాను. పొరపాటు నా పరిస్థితి తలకిందులై భూమి పెళ్లిపేటలు ఎక్కుతుంది అంటే రుద్రాణి నాకిచ్చిన మాట నిలబెట్టుకో అని అడుగుతాను. అమ్మా మాట నిలబెట్టుకుంటుందా? మరి పిన్నికిచ్చిన మాట తప్పుతుందా? బొబ్బిలి వంశీయులకు మాటే బలం, ఆ మాటే బలహీనత. దక్ష మాట నిలబెట్టాలని తను తప్పిస్తోంది, కానీ తనిచ్చిన మాట తప్పాలని మీ అమ్మ ప్రాణం పోయినా అనుకోదు. ఆ బలహీనతతోనే నా మాట నిలబెట్టమని నేను అడుగుతాను. పరిస్థితి అంతవరకు రాకుండానే అనుకున్నది చేద్దాం. ఒకవేళ చేజారింది అనుకుంటే నాకిచ్చిన మాట సంగతి ఏంటి అని అడుగుతాను. అప్పుడు రుద్రాణి మనం అనుకున్నది చేస్తుంది. నీ ప్రేమ గెలుస్తుంది. యు ఆర్ గ్రేట్ డాడ్. నువ్వు చాలా గొప్పవాడివి. నేను పుట్టకముందే నా గురించి ఆలోచించావు. చాలా గర్వంగా ఉంది. నేను క్రూరుడినే కావచ్చమ్మా, కానీ కూతురు ప్రేమకు బానిసను కాకుండా ఎలా ఉంటాను? అందరూ వాళ్ళ కూతురు గురించి ఆలోచించినప్పుడు నేను నా కూతురు గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను? నేనున్నంత వరకు నీకే భయం ఉండదమ్మా. పద. ఈరోజు కన్ఫర్మ్గా అవుతుంది. యా 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 లేదు లేదు లేదు, నేను ఆల్రెడీ చెప్పాను. అయిపోతుంది. యా ఒక్క నిమిషం. ఓకే ఓకే, డోంట్ వరీ సార్, అయిపోతుంది. ఒక్క నిమిషం రా. ఇంపార్టెంట్ కాల్. నీకు ఈ ఊర్లో బోర్ కొట్టట్లేదా? రే, మన సొంతూరు కదరా, ఇక్కడ ఎందుకు బోర్ కొడుతుంది? ఆ ఫోన్ ఇటీవు. రే, నువ్వు రేసుల కాలంలో కాకుండా రాజుల కాలంలో పుట్టుండాల్సింది. రే అభి, నన్ను రెచ్చగొట్టకో. కోపడకు బ్రో. ఇప్పుడు నేనేమన్నానని? ఓ పబ్ ఉందా క్లబ్ ఉందా అన్నాను. ఆ పబ్బుల గురించి క్లబ్ల గురించి ఆలోచన నీకెందుకు వచ్చిందిరా? రే, నువ్వు పేరు కన్నావి కానీ తాత ఇలా ఆలోచిస్తున్నావురా. మరి నేను యూత్లో ఆలోచిస్తున్నాను రా. రే, మనం ఏం చేసినా సరే ఇంటి గౌరవం నిలబడేలా ఉండాలి, అంతేగాని మనం చూసి నలుగురు నవ్వుకునేలా ఉండకూడదు. అల్లరి వయసులో ఉన్నప్పుడు కాకుండా వంగిపోయినప్పుడు చేస్తావా? చూడు బాబు, వయసులో ఉన్న పిల్లలు అల్లరి చేస్తే పిల్లలు కదా అలాగే ఉంటారు అనుకుంటారు. దానివల్ల పరువు ప్రతిష్టలు ఏమి పోవు. కానీ ఏం చేయకపోతేనే ముద్దపప్పుల్లో ఉన్నారేంటి, వాళ్ళు ఎవరైనా డాక్టర్కి చూపించండి అంటారు. అసలు నేను చెప్పింది ఎప్పుడైనా విన్నావరా? ఎప్పుడు ఇలా తలతిక్కలా మాట్లాడి ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. హే, నువ్వు వస్తావా? లేకపోతే నేనే బయట ఎక్కడికైనా. రే ఏంట్రా, ఏమన్నా? నేనే అన్నాను.
ఏంటి రంగయ్య ఆ? అప్పుడే ఇంటికి వెళ్తున్నావా? లేదు బాబు, తోటకి వెళ్తున్నాను. ఓహో, ఈ టైంలో తోటకి ఎందుకు? మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నావు కదా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇది మామిడికాయల సీజన్ కదా బాబు, తోట మొత్తం విరగ్గాసింది. 2 పాలేర్లకి ఏదో పనుందని ఊరెళ్ళారంట. తోటను చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ మనిషి లేకపోతే పొద్దున్నే కాయలన్నీ మాయమైపోతాయి. అందుకే కాపలాకి వెళ్తున్నాను. రంగయ్యకి తోడు మనం వెళ్తే హాయిగా ఏ కళ్ళు తెచ్చుకొని ఫుల్గా తాగొచ్చు, తోటలో పడుకోవచ్చు, పచ్చని గాలిని చూస్తూ రాత్రంతా గడపచ్చు, పొద్దున ఏమీ తెలియని అమాయకుడిలా ఇంటికి వచ్చేయచ్చు. రంగయ్య, ఏంటి బాబు? చూడు రంగయ్య, నువ్వు మా ఇంటికి కట్టపలాంటి వాడివి, మా గురించి ఆలోచించేవాడివి. అలాంటి నువ్వు ఈ వయసులో తోట కాపలా ఎలా వెళ్తావు చెప్పు? నేను మా అన్నయ్య వెళ్తాం, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. రే, మనం వెళ్ళడం ఏంట్రా? ఏంటన్నా అలా మాట్లాడతావు? వయసు అయిపోయిన రంగయ్య వీరుళ్ళ కాపలా కాస్తానంటుంటే వీరుల వంశంలో పుట్టిన మనం కాపలా కాయలేమా? పైగా తోట ఎవరిది? మనదే కదా. అక్కడ కాసిన కాయలు ఎవరివి? మనమే కదా. అవి పోతే బాధ ఎవరికి? మనకే కదా. ఇంతకీ నీ బాధ ఏంటో చెప్పరా. అది కాదన్నయ్య, అసలు ఇక్కడ టైం పాస్ అవ్వడం లేదని నేను బాధపడుతున్నాను కదా. అందుకే ఈ రాత్రి మనం తోటకెళ్ళామనుకో, పచ్చడి ప్రకృతి చుట్టూ మామిడి తోటలో హాయిగా చక్కగా కబుర్లు చెప్పుకొని ఏ అర్ధరాత్రికో ఆ చల్లగాలికి నిద్రపోయామనుకో, పొద్దున సూర్యుడు రాగానే మనకి తెలివి వచ్చేస్తుంది, ఇంటికి వచ్చేస్తాం. రంగయ్యకి పని తప్పుతుంది, మనకి టైం పాస్ అవుతుంది. ఎలా ఉంది నా ఐడియా? బానే ఉంది, కానీ ఇందులో ఎలాంటి తిరకాసు లేదు కదా. అన్నయ్య, నువ్వు సిబిఐ ఆఫీసర్ లాగా నన్ను అనుమానించడం మానేస్తే మనం తోటకెళ్ళి కాపలా కదాం, పద. సరే రంగయ్య, నేను అభి వెళ్తాం, నువ్వు ఇంటికి వెళ్ళు. మీకెందుకు బాబు శ్రమ? మీరు హాయిగా ఏసీలో పడుకోండి, నేను వెళ్తాను. రంగయ్య, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అసలే ఒప్పుకోక మా అన్నయ్య ఒప్పుకున్నాడు. నువ్వు ఇంటికెళ్ళు. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు, ఇంటికెళ్ళు. రే రారా. ఒక్క నిమిషం రా, వెళ్ళి అమ్మకి చెప్పొస్తాను. ఏయ్, మనం ఏమైనా ధర్మపీఠానికి వెళ్తున్నావా? తీర్పు చెప్తానని చెప్పి రావడానికి. వెళ్తుంది తోటకి, ఎవరికి చెప్పక్కర్లేదు. నువ్వు ముందెళ్ళు, నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతాను. సర్లే వెళ్ళు, త్వరగా రా. అసలు తోటకు ప్లాన్ చేసింది శుభ్రంగా కళ్ళు తీసుకొచ్చి కడుపు నిండా తాగేసి పడుకుందామని. ఇప్పుడు నీకు చెప్పానంటే నేను తిన్నది కక్కే వరకు తంతావు. అందుకే ఈ నిజాన్ని నీకు ఇక్కడ చెప్పను, మజ్జిగా అక్కడ నమ్మిస్తాను. రేయ్, నేను అడుగుతుంటే ఏదో స్టాచ్యూలో అలా నిలబడిపోయావేంట్రా? ఏంటో చెప్పు. బాబు భార్గవరామ, మీ అనుమానాల్ని పక్కన పెట్టి ముందు మీరు వెళ్ళండి. నేను చల్లని కూల్ మజ్జిగ తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. సరే, త్వరగా రా. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. అన్నయ్య తోటకి, మనం కళ్ళు కాంపౌండ్కి. అవును జానకి, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదురా, మా పాలేరు తాతయ్య తన కూతుర్ని చూడటానికి పక్కూరికెళ్ళాడు. మరి మా తోటకి కాపలాగా ఎవరూ లేరు కదా, అయితే అందుకే నాన్న వెళ్తాను అన్నారు. బాబాయికి బాధ్యత ఉంది కాబట్టి అలాగే అంటారు. నాకు నాన్న మీద ప్రేముంది కాబట్టి నువ్వొద్దు నాన్న అన్నాను. కరెక్టే, నీ మనసు హానెస్ట్ గా ఉంటుంది కాబట్టి నువ్వు అలాగే అంటావు. అర్థమైంది కదా మనిద్దరం ఎక్కడికి వెళ్తున్నాము. అమ్మ జానకి, నన్ను ఈరోజు తోటలో కాపలాకి బుక్ చేద్దామనుకున్నావా? ఏంట్రా, ఏమైంది? ఏంటిప్పుడు నన్ను తోటలో కాపలా తీసుకెళ్తున్నావా? నీకు అర్థం కాదనుకున్నాను, వెంటనే అర్థమైపోయింది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? కాపలాకి వెళ్తున్నామని తెలుగులోనే చెప్పావు కదా. అర్థమైంది కదా, ఇంకా ఆర్గ్యుమెంట్ ఎందుకు, వెళ్దాం పదా. జానకి, ఇలా రాత్రిపూట తోట కాపలాకి పెద్దవాళ్ళు మాత్రమే వెళ్తారు, ధైర్యం ఉన్నవాళ్ళు వెళ్తారు. ఎందుకురా అంతలా భయపడతావు? ఈ ఊరేమైనా నీ కొత్త? ఆ తోట మనదే కదా. హాయిగా తోటలో కూర్చుని ఇద్దరం చుక్కల్ని చూస్తూ మంచి కబుర్లు చెప్పుకుందాం. నీకు నిద్ర వచ్చిందనుకో, తోటలో మంచుంది కదా, దాని మీద పడుకో. జానకి, అసలే మామిడి తోటలోకి ఎలుగుబంట్లు వస్తూ ఉంటాయి కదా. అవును, అయితే పొరపాటున అది నన్ను చూసిందనుకో, నా జుట్టు దాని జుట్టు ఒకేలాగా ఉంటుంది. నేను దాని పిల్లని అనుకొని నోట్లో పెట్టుకొని వెళ్ళిపోతే అప్పుడు మా అమ్మ నాన్న ఇంకో కొడుకుని దత్తత తెచ్చుకోవాలి. నీకంత భయం లేదురా, ఎలుగుబంటి మంచిది, అందమైన వాళ్ళని మాత్రమే తీసుకెళ్తుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను దరిద్రంగా ఉంటాననా? నీ గురించి నువ్వు తెలుసుకున్నాక మళ్ళీ నేనెందుకు చెప్పడం, పద వెళ్దాం. నాకు అర్థమైంది జానకి, నీ ప్లాన్ ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఏమి చెప్పకుండా అలా వాకింగ్కి వెళ్దామంటే
నీతో ఇలా వచ్చినందుకు నాకింత షాక్ ఇస్తావా? ఒకసారి నా చెయ్యి వదులు. దేనికిరా? వదులు చెప్తాను. అబ్బా నువ్వు భయపడతావు కదా. తోటకెళ్లే దారిలో దయ్యం చెట్టు కూడా ఉంది కదా. చెట్టు మాత్రమే ఉంది, దయ్యం ఎవరు చూసారా? చూసిన వాళ్ళు ఎవరు బతికారు? అబ్బా అదంతా కథలేరా. ఆ కథే. ఊర్లో అందరూ కథలు కథలుగా చెప్పుకుంటుంటే నాకు రాత్రి నిద్ర పట్టదు. ముందు చేయి వదులు. సరే ఇప్పుడు చెప్పు, ఏమింది? ఇంకా అయ్యేదేంటి తల్లి? తోటకి కాపలాగా వెళ్ళాలనుకుంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళు, అంతేకాని నన్ను తీసుకెళ్లి బలి చేయాలనుకోకు. బుజ్జి! అయ్యో ఏడి వీడు, ఇద్దరం కలిసి తోటకి వెళ్దాం అన్నాడు, నువ్వు వెళ్ళు నేను వచ్చేస్తానన్నాడు, ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళావురా? చెప్పాను కదన్నయ్య, చిన్న సెటప్ ఉందని అది చేసుకొని వచ్చాను. సరే కానీ చేతిలో ఈ బాటిల్ ఏంటి? అబ్బా అడిగింది ఎన్నిసార్లు అడుగుతావు? ఆల్రెడీ ఇంటి దగ్గర చెప్పాను కదా. అసలే వేసవికాలం, రాత్రి దాహం వేస్తే చల్లగా ఉంటుందని మజ్జిగ తీసుకొచ్చాను. మజ్జిగ అయితే ఇంట్లో నుంచే తీసుకురావచ్చు కదరా, ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకు? మజ్జిగ కాదు కళ్ళని తెలిస్తే ఇప్పుడు నువ్వు నన్ను కుల్లపొడి చేస్తావు నాకు తెలుసు. అందుకే రాత్రి నువ్వు తాగాక పొద్దునే చెప్తావని ఇలా నాటకం ఆడుతున్నాను. పుట్టు మచ్చ, నా ఊహా సుందరి పుట్టు మచ్చ. పట్టీలు పట్టీలు అంటే నా ఊహా సుందరి అన్నమాట.